బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో. దేవుడా కాపాడు. వాట్ ఏ వండర్, వాట్ ఏ వండర్. వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లాగా ఎంత నిండుగా ఉందిరా. ఏం అటెన్షన్, ఏం అటెన్షన్. అటెన్షన్ కాదు సార్, టెన్షన్ తో చేస్తున్నా, తొందరగా ఇవ్వండి. ఖాళీ బెంచీలకు పాఠాలు చెప్పినప్పుడు మేము కూడా ఇలాగే సిగ్గుతో చచ్చాం. కూర్చో. ఒక వికెట్ అవుట్. రే మసు పండ్రా. రే నీకేమైనా వచ్చా? నీకేమైనా వచ్చా? నీకొచ్చా? నీకొచ్చా? నాకొచ్చు. రాయమంటావా? నా మొహం చూస్తావేరా, రాసుకో. తెగ చదివావు కదే, రాయ్. రాస్తాం. అమ్మని ఎంత జరికిచ్చావే. ఎందుకు ర్యాంకుల మీద ర్యాంకులు కొట్టేస్తున్నావు? సారీరా, ఈ ఒక్క సబ్జెక్ట్ లోనే మిగతావన్నీ నేనే రాశాను రా. సార్ ఎవరో బిట్లు కొడుతున్నారు. ఎక్కడా ఎక్కడా ఏది? ఏంట్రా ఇది? నాది కాదు సార్. అంటే ఈ అమ్మాయిది అంటావా? అమ్మాయిని చూడు ఎంత రాసుకుంటుందో. నాకేం తెలియదు సార్. నాకు తెలిసి నీ గురించి నువ్వు నాడు. అరే పద. సార్, నాకేం తెలియదు సార్. పద ముందు. సార్. అమ్మాయి చూడు ఎంత బుద్ధిగా రాసుకుంటుందో. మరి గైడ్ చూసి రాస్తున్నావా? థ్యాంక్ యూ. Copy and let me copy and let me do all the things right here. Copy and let me copy and let me do all the things right now. Transferring the data and the new files. Let me get the feedback on my cool eye so that I can write all the things that I see. All you gotta do is come on, copy and let me copy and let me do all the things right here. Copy and let me copy and let me do all the things right now. Come on. ఏంట్రా అక్కడెక్కడో చూసి రాస్తున్నావు? మెడ్రాస్ అయ్యి కదా సార్. ఓహో, అయితే మద్రాసు వంకే చూసి రాయి, బెటర్. ఏం తట్టట్లేదా? స్టోరీలు మాత్రం బాగా చెప్తావు. టైం అయిపోతుంది చూడు. ఇంకా బోల్ టైం ఉంది. సరే రాద్దాం. ఆ పెన్ ఇవ్వండి. పెన్ ఎందుకు? పెన్నుతోనే రాస్తారు తెలుసా? తెలుసు. ఇది కూడా తెచ్చుకోలేదన్నమాట. మళ్ళా యుద్ధానికి వెళ్తున్నట్టు బిల్డప్. సార్ అడిషనల్. అడిషనల్. ఇంకోటి ఇంకోటి ఇంకోటి. వెళ్ళిపోయి ఎప్పుడేమన్నా మిగిలితే నాకు ఇచ్చెళ్ళు. ఆ ఛాన్స్ లేదులేండి. సార్ ఏంటో ఖలాస్. 7 questions, 3 hours, సింగిల్ హ్యాండ్, సింగిల్ పెన్, ఫటాఫట్. 3 hours కాదు, హాఫ్ అన్ అవర్. ఓ వెరీ నైస్ బాయ్. ఏం హైటెక్ కాపింగ్ సెటప్ చేశారా? శాటిలైట్ రిసీవరు, లైవ్ ట్రాన్స్ఫర్. మర్యాదగా నేను చెప్పించేయండి, లేకపోతే ఓసలు లెక్క పెడతారు. ఏం చేయాలో చెప్పండి బాస్, చెప్పండి. హ్యాపీగా కాపీ కొడుతున్న మీ హైటెక్ బ్యాచ్ ఆన్సర్ షీట్లు కరెక్ట్ అయిపోవాలి. బాస్ ఏంటది? ఏంటా ఇది? సెక్యూరిటీ ఇలా రండి. అమ్మ దొంగలారా, ఎంత హైటెక్ కాపీ చేశారా? ఎలా రాసావు? నువ్వెలా రాసావు? బాగానే రాశాను. అయితే నేను బాగా రాసినట్టే. మీనా, నీతో కొంచెం మాట్లాడాలి.
ఈ 4 సంవత్సరాలు చాలా తొందరగా గడిచిపోయాయి కదా. తొందరగానా? భలేవాడివే. నాకేమో చాలా ఏళ్ళైపోయినట్టుంది. ఈ రోజుతో మనం విడిపోతున్నాం. ఐ మీన్ అందరం విడిపోతున్నాం కదా. అవును మరి, కానీ ఎల్లుండి ఫేర్వెల్ పార్టీలో కలుసుకుంటాం కదా. నేను ఉండటం లేదు. ఈ రాత్రికే మా ఊరు వెళ్ళిపోతున్నాను. అందుకే నీతో ఇప్పుడే మాట్లాడాలనుకుంటున్నాను. నిజం, ఈ రోజుతోనే ఆఖరు. మళ్ళీ మనం కలం అంటే నాకు నీతో మాట్లాడాలనుంది. కానీ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. అయినా ముందు నువ్వే ఏదో చెప్పాలనుకున్నా కాబట్టి నువ్వే చెప్పు. అది ఏంటంటే అది మీనా సినిమాకి టైం అయింది, మర్చిపోయారా? సరే బయలుదేరి, టైం అయింది. సారీరా, నేను రావట్లేదు. ఏ ఈ రాత్రికే ఊరెళ్ళాలి. నువ్వు ఎక్కువే. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. ఇద్దరు రావట్లేదేంటి? సెపరేట్గా సెటప్ చేశారా? ఛే, నోటికి ఏదొస్తే అది మాట్లాడేటివేనా? నోటికొచ్చింది మాట్లాడక దాచుకొని మాట్లాడటం మనకు అలవాట్లేదు. వస్తున్నావా రావట్లేదా? సరే పద. నువ్వురా. నిజమేరా, ఈ రాత్రికి ఊరు వెళ్తున్నాడు. ఓకేరా, మండి ఎప్పుడో ఎక్కడో. ఓకే బాయ్. ఈ దెబ్బతో మా ఆఫీస్లో మా పరపతి బాగా పెరిగిపోయిందిరా. ప్యూన్ దగ్గర నుంచి కమిషనర్ దాకా ప్రతి ఒక్కడు నమస్కారాల మీద నమస్కారాలే. ఆ ఆఫీస్లో పనుండి బట్టి గాని నీ లైవ్ యాక్షన్ మిస్ అయ్యేవాళ్ళం కాదురా. ఈసారి ఎవరినైనా 4 పీకినప్పుడు మాకు కబురు పెట్టరా, చూడాలి. ఎక్కడైనా కొడుకు గొడవ పెట్టుకొస్తే పేరెంట్స్ మందులేస్తారు, మీరేమో మందులేస్తున్నారు. అసలు మీరు పేరెంట్సేనా? నువ్వు అసలు మా కూతురువేనా? ఈ రోజుల్లో వీళ్ళలాంటి వాడు ఇంటికి ఒకటి ఉంటే గానీ పనులు జరగవు. జరగవు. అంటే వీణ్ణకు రౌడీలా తయారు చేస్తారా? ఇది ఇంతటితో ఆగదు కదా. ఆ దెబ్బలుతున్నాడు గమ్మునుంటాడా? రేపు ఇంకొంతమంది రౌడీలు వేసుకొస్తాడు. వేసుకొస్తే వీడు 4 నేసుకుని వెళ్తాడు. చాలకపోతే మేము తలో కర్ర పట్టుకుని జాయిన్ అవుతాం. దేవుడా, వీళ్ళ నువ్వే కాపాడాలి. ఏయ్, నీలాగా ప్రతిదీ మేము దేవుడి మీద భారం వేసేయం. మాకు చేతనైంది మేము చేస్తాం. నానా, ఈ బీసీ నాటిదంతా ఉంటే మనం కూడా పురాణ కాలంకి వెళ్ళిపోతాం. అర్జెంటుగా దీనికి శాలిటీ చూసి బయటికి పంపించండి. ఈ ఫాస్ట్ జనరేషన్లో మనం ముందుకు పోదాం. రేయ్, చిన్నాడువైన ఈ తండ్రి బాధ్యతను మా బాగా గుర్చేసావురా. ఎలాగో దీనికి ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయినాయి కదా. ఓ మంచి సంబంధం చూసి చేసేస్తే సరి. అవునవును. అరే సిగ్గుపడుతుంది. చ, అరే మీనాక్షి పెళ్లి కూతురాయనే, మా మీనాక్షి పెళ్లి కూతురాయనే. పి 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 డుమ్ 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 పి 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 డుమ్ 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 పి 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 డుమ్ డుమ్ డుమ్. పి. ఆగండి. ఏంటి అంతలా వచ్చావు? కాంపతీస్ ట్విస్ట్ ఏమేవో కదా. ఆ చేసేదేదో తొందరగా చేసేయండి, వీడి గొడవ తప్పుతుంది. అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా అటు ఇటు దిక్కులు చూడకుండా ఎక్కాల్సిన ట్రైన్ మిస్ కాకుండా జాగ్రత్తగా ఎక్కండి. ఇక్కడ ట్రైన్ ఎక్కువసేపు ఆగదు. ఆ టైంలో నీళ్ళ కోసం దేనికోసం కిందికి పరిగెత్తకుండా ముందే వాటర్ బాటిల్ నీళ్లు నింపుకునేడు. చెప్తుంటే యూస్లెస్ లో కూర్చుంటావు. లే, లేడీస్ కంపార్ట్మెంట్ లో ఎవరన్నా మగవాది కూర్చుంటే టీటీ కంప్లైంట్ చేయి. అర్థమైందా? ఇది మన ఊర్లో కాదు, ఈ ఊర్లో పోకిరి వెధవులు ఎక్కువ. ఏదో మంచి కోర్స్ కదా అని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. రిజర్వేషన్స్ కూడా అలాగే తెచ్చాయి. ముందు ట్రైన్లో మాకు, తర్వాత ట్రైన్లో మీకు. వీళ్ళేం చిన్న పిల్లల ఏంట్రావు గారు? మన ఆడపిల్లలంతా ఒకటిగానే ఉన్నారు కదా. ఏమిటి ఒకటిగా ఉండేది యూస్లెస్ ఫెలో. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు. నేను చెప్పినట్టు వినాలి, లేకపోతే తోలు వదిలేస్తాను. ఇతనిసారి కూడా నేను ఇలాగే చెప్పాను, నువ్వు వినలేదు. ఈసారి వినకపోయావా నరికి పారేస్తానంటే జాగ్రత్త. ఎల్లం కొట్టిన రాయిలా నిలబెడతామంటే చెప్పింది వినపడుతుందా లేదా? ఇగో ట్రైన్ ఆగినప్పుడల్లా ప్రతి స్టేషన్ లో ఎక్కండి. అర్థమైనవి కొనుక్కు తినద్దు. నేను అక్కడ మన ఊళ్ళో స్టేషన్ లో సిద్ధంగా ఉంటాను. Take me higher, take me higher. Feel the fire, feel my desire. Guys, ఈ 3 గంటలు మనల్ని ఆపే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంకా ఈ హైదరాబాద్ మనదే. So let's enjoy. Hey, this girl's gonna rock this town.
హలో. ఈ యాపిల్ ఎంత? 10 రూపాయలమ్మా. ఇదెంత? ఇదిగో ఈ చిన్నది ఎంత? ఆ యాపిల్ కూడా అంతేనా? ఏదైనా ఒకటే రేట్ అమ్మా. Hey girls, it's okay, come. Come on. Did you see? Hey, these flowers are so nice. Yeah, that's so beautiful, no? Look at these roses. Yeah, they're really cute. Yeah, that's so nice. You buy something from here? Yeah. This is so nice. ఇది ఇదెలా ఉంది? నైస్ నా? This is so nice. అక్కడ గ్రీన్ చెక్ షర్ట్ వేసుకుని బైక్ మీద కూర్చున్నాడే, వెంటనే తిరిగి చూడండి. ఓకే, నెమ్మదిగా క్యాషువల్ గా చూడండి. ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? అచ్చన్ రాజకుమారిలా ఉన్నాడే. ప్రస్తుతానికి అలాగే ఉంటాడు, ఇంకా సేపట్లో మెంటలెక్కిపోతాడు. నీ పాకెట్ మనీ సరిపోదు గానీ భలే ఉందిరా ముక్కు పుడక. అన్నయ్య అయితే కొనిపెట్టేవాడివి, తమ్ముడు కదా నేనే నీకేదైనా కొనిపెట్టాలి. మనం వేరే ఊరు నుంచి వచ్చామని తెలియదు పాపం. ఈసారి మనం హైదరాబాద్ వచ్చేసరికి గడ్డాలు పెంచుకుని దేవదాసులా కనిపిస్తారు. ఏ రూపా అచ్చుడు, అమ్మాయి ఎవరో గట్టిదే మరి, నిన్నే చేసి చేయించింది, ఫైనల్ గా తురుమంది. ఎక్కడికి పోద్దే, ఏదో రోజు దొరకపోదు, అప్పుడు చెప్తాను దాని సంగతి. మీనా, ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించిన ఫోటోలమ్మా ఇవి. ఇందులో మంచి మంచి బ్యాంక్ సంబంధాలు ఉన్నాయి. ఈ ఫోటోలో వెనక బ్రీఫ్గా వాళ్ళ బయోడేటా కూడా రాస్తుంది, చూడండి. అవునవును, చాలా మంది అర్బన్ బ్యాంక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు, కాకపోతే వాంటెడ్ పర్సన్స్ లా ఉన్నారు, జాగ్రత్త. ఏరా తమ్ముడన్నయ్య, నువ్వేనా హెల్ప్ చేసి పెట్టరా. అమ్మో, వీడు వాంటెడ్ పర్సనే. చార్మినార్ బ్యాంక్, ప్రూడెన్షియల్ బ్యాంక్. ఆహా, ఎంత డీసెంట్గా ఉన్నావు బాబు. కృషి బ్యాంక్. మీనా, ఈడు ఎదిరిపోయాడే. కాకపోతే సిటిఐ బ్యాంక్ కొట్టాడా కుంభస్థలమే. ఏంటే అలా ఉన్నావు ఏంటి? ఇష్టం లేదా? కొంప తీసి నాకు తెలియకుండా ఏమైనా ట్రాక్ రన్ చేసావా? నాకన్నే ఏం చల్లం, నీ మాదిరి హెల్ప్ చేస్తే ఏ మొగుడైనా జగదేక వీరుడు. ఒకే తీరును ఆలోచించే ఆలు మగలు చాలా తక్కువ ఉంటారు, అందులో మనందా ఫస్ట్. మాకన్నే ఇప్పుడు మండోదరి నీలా హెల్ప్ చేసుంటే రావణాసుడు నంబర్ 1 కదా. అంతెందుకు, లీలావతి నీలా కోఆపరేట్ చేసుంటే హిరణ్యకశిపుకి తిరిగే లేదు. నువ్వుదా కరెక్ట్ చెల్లం. నువ్వు నిజమైన పతివ్రతవి, సతి ఆండాళ్ళువి. అలా కాదు, నా మీద ఈడు చేయి పడితే ఈడు బతికే ఉన్నాడేమో నాకు భయం వేసింది. ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనే. ఏంటి చెప్ప పెట్టుకుంటే సడన్ గా వచ్చేసావు? చూడాలనిపించింది వచ్చాను. చెప్పాను కదా, ఆయన వాళ్ళని చూడటానికి పండగలు పబ్బాలు అవసరం లేదని. నేనే కాదు, అమ్మా నాన్న కూడా తీసుకొచ్చాను చూడు. ఏమ్మా, ఏమ్మా బాగున్నావా? బాగున్నాను. ఏమ్మా బాగున్నావా? బాగున్నా నాన్న, రండి. నేను చూస్తా ఉండేది నిజమేనా? నేను గమనించనే లేదు. ఎప్పుడొచ్చినా రోజున ఫోన్ చేయొచ్చు కదా. అడగకుండా వచ్చేది ఒక కూతురింటికేనమ్మా. వాడుకలో ఓ సామెత ఉంది చెల్లెమ్మా, చెప్పులు చూసి ఇంటికొచ్చిన చుట్టం ఎవరో చెప్పొచ్చట. అదేటన్నా? చెప్పులు వీధగుమ్మ ముందుంటే కొడుకు తరఫున చుట్టాలు వచ్చినట్టు, చెప్పులు వంటగది ముందుంటే కోడల తరఫున చుట్టాలు. అప్పుడు పోడుగా
అయితే ఓ పని చేద్దాం, మన వంటింటి గుమ్మం దగ్గర ఒక చెప్పులు స్టాండ్ పెట్టిస్తా. ఏంటి మామగారు గెటప్ ఏంటి? అత్తయ్య గారు ఏమన్నా? అప్పుడు ఉండలే మా ప్లాన్. నేను స్నానం చేద్దామని పోయింటిని, మీ గొంతు తవ్వి వస్తుంది. ఉండండి, నేను స్నానం ఆడాలి, మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా. ఉండండి మే, వీళ్ళంతా వచ్చినారు కదా, ఉండండి మే. మోటార్ మోటార్ ఆన్ చేయడం మర్చిపోయా. నువ్వు ఉండవే, నీకు సర్ప్రైజ్. మీరు రండి, లోపల వెళ్ళి మాట్లాడదాం. రండి 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 వదినా, లోపలికి రండి, రండి. ఇదిగొచ్చు నీకోసం ఏం తెచ్చాను. థ్యాంక్స్ రా. మీరు లోపలికి వెళ్ళండి, నేను మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా. ఉండండి మే. అల్లుడు గారు ఎక్కడమ్మా కనిపించడం లేదు? బయటికి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా? ఇబ్బందా? బాగా ఇబ్బంది పెడుతుండదు. అత్తయ్య ఇది తినండి, అత్తయ్య అది తినండి, అత్తయ్య ఇక్కడ కూర్చోండి, అత్తయ్య అక్కడ పడుకోండి. నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదంటే చూసుకోండి మే. కాలేజీలో కూడా ఇన్ని మార్కులు రాలేదే. కొట్టేసావు అత్తయ్య దగ్గర 100కి 100. అత్తయ్య ముక్కు పుడక ఎలా ఉంది? అరే ఇడతా. అయ్యో, గుళ్ళో మీనాక్షికి మా మీనాక్షికి ముక్కెరు తప్ప ఏ తేడా లేదనుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి. ఈయనరే మోటార్ ఆన్ చేయడానికి వెళ్ళాడత్త. అట్టనా? అయ్యో, సారీ మావయ్య, ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది. బూట్ కాలుతో తనాల్సి వచ్చింది. తంతే మాత్రమేంటి, ప్రాణాలు దక్కాయి. రండి మావయ్య, జాగ్రత్త. అరే వీరకాడి ఉనకే వర్షాలు వస్తున్నాయి, షార్ట్ సర్క్యూట్ అవుతామని చెక్ చేయమని చెప్పానా? రండి రండి మాపల కన్నే చెప్పచ్చు కదా. అడుగు ముందుకేసావా చంపేస్తాను. ఏంటి? అడుగు ముందుకేస్తే చంపేస్తావా? చంపే. తమాషాలొద్దు. కత్తి గొంతు తెగిపోద్ది. తెంచే చదువు. ఇదిగో, అతనికి దొరికినంటే నన్ను చంపేస్తాడు. బెటర్ నువ్వే చంపేయి ప్లీజ్, నన్ను చంపేయి. వద్దు. ఇదిగో, నువ్వు మామూలు ఆకు రౌడీని. ఇది ఉందే నీకన్నా పెద్ద రౌడీ. వచ్చేస్తున్నాడు, నన్ను చంపేయి, నన్ను చంపేయి. వద్దు. ఇది ఎప్పటికీ తెవలదు కానీ ఇద్దరం అండర్స్టాండింగ్ వద్దామా? ఎవరి డిమాండ్ వాళ్ళు చెప్పుకుందాం. ముందు నీ డిమాండ్ చెప్పు. నేను ఇక్కడి నుంచి పారిపోవాలి. పారిపో. ఆ అమ్మాయి నాకు అప్ చెప్పు. వదిలేకు, అతను నన్ను చంపేస్తాడు. నాకు నీ దగ్గరే సేఫ్, నీతో పాటు వచ్చేస్తాను, తీసుకుపో. ఇదిగో, దాని మాటలే వినద్దు. డీల్ ఇస్ డీల్. అమ్మాయి నాకు ఇచ్చి. వద్దు. ఇదిగో, చూడడానికి నువ్వే మంచోట్లా కనిపిస్తున్నావు. నీకే కనుక ఓ చెల్లెలు ఉంటే, ఆ చెల్లెలు ఇలా ఆపదలో ఉంటే నువ్వేం చేస్తావు? చెప్పన్నా. నా పేరు చెప్పన్న కాదు, దొరన్న. నా మాట విను. దొరన్న వస్తున్నాడు. అమ్మాయి నాకు ఇచ్చే చెప్తా. ఎవరి దగ్గరికి రావద్దు. ఏయ్, ఇదిగో, అయిపోయావు పో. Oh God! Oh no! అయ్యో! నిన్నాలే పోనా నిన్నాలే బారే యా వెచ్చమయ్యే ఇది నా వెచ్చమయ్యే. అదిరింది మావయ్య. అదిరింది కానీ ఒక ప్రాబ్లం ఉందయ్యా. ఈ చోటు అలాగే ఉండిపోయింది. ఆ ఇంజనీర్ గాడు ఏదో ఐడియా ఇస్తున్నాడు కానీ. అవును, నువ్వు కాబోయే ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం. నేనేమిస్తాను? మంచిగా చెప్పినావు. అల్లుడైతే మంచి ఐడియా ఇస్తాడు. అది నువ్వు ఆలోచించి చెప్పు. భోజనాలు రెడీయా? అదిగో అక్కడ తెలుస్తోందా? ఆ మూల నుంచి ఇదిగో అక్కడి వరకు మందిదా ల్యాండ్. నీ మామ అది నీ పేరు మీద రాసుండాడు.
నాగలి ఎవరికే బాగున్నాగా ఏంటిది నేను బతికే ఉన్నాను అయ్యో అలాంటి మాట్లాడకే అయ్యో అమ్మా అయ్యో తాయి అయ్యో మాపలే నీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా నువ్వు అందరిని కాపాడకపోతే నేను చచ్చిపోయేవాడిని ఇంత మాటలు ఎందుకు మావయ్య? అయినా నువ్వు దాంట్లో ఎలా పడ్డావు అత్తయ్య? టైం బాగోక అత్తయ్య మీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా నేనే పాపిస్తుంది నా కన్ను రాసాది గుడికి వెళ్దామంటే నేనే ఆపాను అందుకే ఇలా జరిగింది దా ముక్కుందా దా హలో నరసరావు గారు ఎవరది? నేను విన్నది నిజమేనా? మీరు మీ కోపాన్ని కాశీలోలు పెట్టి వచ్చారటగా? ఎవడా అన్న యూస్లెస్ ఫెలో? అర్థమైందిలేండి, వాడు నాకు తప్పు చెప్పాడు. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. మనం గుళ్ళోకి వెళ్దామా నాన్న? గుళ్ళో కాకపోతే ఏం సినిమా చూడడానికి వచ్చావా? యూస్లెస్ ఫెలో. Useless fellow. ఏంటది? ఏం లేదు. మీనా మీ అత్తమ్మ నన్ను బాగానే చూసుకుంటున్నారుగా? కళ్ళు పోతాయిరా, ఏంటా మాటలు? అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారో? అదేనే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళ కనిపిస్తున్నారు. వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం కొంచెం అనుమానంగా ఉంది. అలాగే ఈ టైంలో ఉదయం అమెరికాకు బయలుదేరటం. అప్పుడే అనుకున్నా నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావేంటా అని. రేయ్, నీ వల్ల కాదురా, నీకో దండం, నన్ను ప్రశాంతంగా ఉండనివరా. వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారా. అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నాకు గుర్తుకురారు తెలుసా? దేవతలురా, వాళ్ళు నిజంగా దేవతలు. ఇది మా దేవతల పని కాదు, నీ దేవత పని. అటు వెనక చూడు.